అన్ని అర్థమవుతుంది కదా? ఎస్ సార్. అందరికీ అర్థమవుతుంది కదండి క్లాసెస్ అన్ని కూడా ప్రాపర్ గా? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది. ఒక విషయం చెప్తున్నానండి, SAP అనేది ఒక పెద్ద ఓషన్ అండి. మీరు నేర్చుకోలే కానీ పెద్ద పెద్ద వాళ్ళు రమేష్ చౌదరి గారు, సత్యనారాయణ గారు వీళ్ళందరూ 9 నెలలు 1 year కూడా చెప్తారు. ఇంకా ఉంటాయి, వాళ్ళు చెప్పినారు, వాళ్ళు కూడా అదే మాట చెప్తారు. ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి, చాలా సినారియోస్ ఉంటాయి. ఇది MNCs కంపెనీస్ వాడతారు, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ కంపెనీస్ వాళ్ళందరూ కూడా SAPని ఎక్కువ యూజ్ చేస్తుంటారండి. చాలా చాలా ఉంటాయి, అందులో డౌటే లేదనమాట, చాలా ఉంటాయి. సో మనం ఇప్పుడు SAPలో ఉన్నది ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది ఎవరు కవర్ చేయలేరు. మీకేంటి ట్రైనింగ్లో ఏం నేర్చుకుంటారు? బేస్మెంట్ ఎలా ఉంటుంది, కాన్ఫిగరేషన్స్ ఎట్లా చేస్తాం, అవుట్పుట్ ఎట్లా డిజైన్ చేయాలి, ఏదైనా ఒక ఎర్రర్ వస్తే ఎట్లా రెసొల్యూషన్ చేయాలి, ఈ టాపిక్స్ అన్ని నేర్చుకుంటాం. మనం డైరెక్ట్గా కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు ఈ నాలెడ్జ్ని బేస్గా చేసుకుని మీరు రియల్ టైంలో వర్క్ చేస్తారు. ఇంకోటండి, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మనం నేర్చుకునేది 100% రియల్ టైంలో యూజ్ అవుతుందండి. ఎందుకంటే SAP వాళ్ళు ఇచ్చినటువంటి ఆథరైజ్డ్ సర్వర్లో మనం వర్క్ చేస్తున్నాం అండి. ఆథరైజ్ సర్వర్ SAP కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు మనకి. ఆథరైజేషన్ సర్వర్లో మనం వర్క్ చేస్తున్నాం అంటే ప్రాసెస్ అనేది సేమ్ స్టెప్ టు స్టెప్, కాన్ఫిగరేషన్ స్టెప్ టు స్టెప్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. కానీ రియల్ టైంకి వెళ్ళిన తర్వాత కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఎలా వర్క్ చేస్తారని ఇక్కడ చెప్పడం అనేది హైలీ ఇంపాసిబుల్. అది కూడా చెప్తున్నాను, హైలీ ఇంపాసిబుల్. బట్ చెప్తే ఉండొచ్చు, చెప్పచ్చేమో, బట్ చాలా అక్కడికి అట్లీస్ట్ ఒక 20% డిఫరెన్స్ ఉండొచ్చు. అది మీకు జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇన్ని క్లాసెస్ విన్నారు, ఎవరికన్నా అవుట్పుట్ మిస్ అయింది ఎక్కడన్నా చెప్పచ్చు. ఇంకా చాలా టాపిక్స్ చెప్పచ్చు అండి, 1-2 కాదు, చాలా ఉన్నాయి. 100 సినారియోస్ చెప్పచ్చు. SAPలో నంబర్ ఆఫ్ టాపిక్స్ కవర్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పిన్ టు పిన్ కూడా చెప్పచ్చు అనమాట. ఎందుకంటే కొంతమంది టైం ఉన్న వాళ్ళు ఏంటంటే నేర్చుకుంటారు, 1 year 2 years కూడా నేర్చుకుంటారు. అంత టైం లేనప్పుడు బేసిక్ కొంత సినారియోస్, అంటే మనం నేర్చుకునేది కూడా అడ్వాన్స్డ్ అండి, మరి తక్కువేం కాదు. ఎందుకంటే చాలా మంది జాబ్స్ కొట్టారు, లేకపోతే ఎప్పుడో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చేసామండి. నేను మన వల్ల బెనిఫిట్ లేదు అనుకుంటే ఎప్పుడో ఆఫ్ చేసామండి. ఎందుకు చెప్పడం ఎందుకు? కొంతమంది మీ బ్యాచ్లోనే చాలా మంది ఫ్రీగా నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు, పేమెంట్ తీసుకోలేదు చాలా మంది దగ్గర, నేనే తర్వాత పే చేయని చెప్పాను. కొంతమంది దగ్గర సార్ వాళ్ళు పే చేస్తామని వద్దన్నాను. కొంతమంది పూర్ స్టూడెంట్స్, కొంతమంది వాళ్ళ వాయిస్తోనే మనకు తెలిసిపోతుంది వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నారని. సో అటువంటి వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకోలేదు. ఇంకోటి, పేమెంట్ చేయడం వాళ్ళు కూడా ఎవరిని రిమూవ్ చేయలేదు మన గ్రూప్ నుంచి. ఎవరైనా చేశానా? లేదు సార్, ఎవరిని చేయలేదు. ఓకే, మీకైతే అర్థమవుతుంది కదా సునీల్ గారు? అందరికీ 1 by 1 ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఎందుకంటే రూమర్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మీరు కొంచెం సపోర్ట్గా ఉన్న విషయం నాకు ప్రాపర్గా చెప్తే ఏంటంటే ఆ ఛానల్ అప్లోడ్ చేద్దాం. సునీల్ గారు అర్థమవుతుంది మీకు అంతా కూడా? డెఫినెట్ గా సార్, 100% అర్థమవుతుంది. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ డౌట్స్, మేము మీకు వస్తున్నాము, అలాగే ఆ బ్యాచ్ లో కూడా డిస్కస్ చేస్తున్నాం సార్. సో ఎవ్రీబడి హెల్ప్ఫుల్ సార్. మీ మీద అటువంటి మాకు ఇట్స్ లైక్ అజంప్షన్స్ ఏం లేవు సార్. ఓకే, నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం సార్. అశ్విని గారు అర్థమవుతుందండి మీకు కాన్ఫిగరేషన్స్ అన్ని? అశ్విని అర్థమవుతుందా? ఓకే, రైట్. అండ్ ఎవరు బిఎస్ రెడ్డి గారు, ఎవరు? బాబు రెడ్డి గారు. సార్ అర్థమవుతుంది సార్, వెరీ గుడ్ సార్, చాలా బాగుంది, ప్రాబ్లం అనేది ఏం లేదు సార్. ఓకే, నేను చెప్తున్నానండి, SAP అనేది బిగ్ ఓషన్. మనం కొన్ని టాపిక్స్ కవర్ చేస్తామండి. రేపు మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. డిఫరెంట్ సినారియోస్ మీరు ఓన్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఆ తర్వాత ఇంకో విషయం, చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు, సార్ మేము రియల్ టైం అంటే వెళ్ళాము, జాయిన్ అయ్యాము, మాకేం అర్థం అవ్వలేదంటే ఫ్రీగా కొంతమంది వీడియోస్ ఇస్తున్నారు. ఎందుకంటే వేరే ఇన్స్టిట్యూషన్స్ నేమ్స్ చెప్తున్నారు, కానీ మనం అవన్నీ ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు మనకి. ఎందుకు ఎవరో ఇన్స్టిట్యూట్ మనం బ్యాచ్ చేయాల్సిన అవసరం ఏముంది? నేనైతే చేయను, ఒకళ్ళ ఇన్స్టిట్యూట్ బ్యాచ్ చేయాలని నాకు మైండ్లో ఎప్పుడు లేదండి. చాలా మంది కాల్ చేస్తున్నారు, సార్ మేము ఇక్కడ కట్టాము 20,000 కట్టాము, 25,000 పే చేసాము, మాకు సబ్జెక్ట్ అర్థం అవ్వట్లేదు సార్, మీ వీడియోస్ కావాలి సార్ అంటే, మేము పే చేస్తాం, పేమెంట్ కూడా చేస్తామంటున్నారు. వద్దమ్మా, మీరు ఆల్రెడీ లాస్ అయ్యారు కాబట్టి పేమెంట్ అనేది చేయొద్దు, ఫస్ట్ వీడియోస్ తీసుకోండి ఫ్రీగా, తర్వాత మీకు నచ్చి సబ్జెక్ట్ యూస్ఫుల్ అయితే పేమెంట్ చేయమని చెప్తున్నాను. అది నెక్స్ట్ బాలాగారు వాళ్ళ బ్రదర్ మన ద్వారానే జాబ్ చేస్తున్నారు, జాబ్ కొట్టారు, ఏదో MNCలో వర్క్ చేస్తున్నారు. ఉన్నారా బాలాగారు వాళ్ళ బ్రదర్? ఉన్నారా? చేస్తున్నారా మీ బ్రదరు? మన ద్వారానే ట్రైనింగ్ అయింది ఆయన? అది బాలా యాక్చువల్గా ఆయన పేరు. వాళ్ళ బ్రదర్ కూడా వాళ్ళ బ్రదర్ అకౌంట్తో జాయిన్ అవుతున్నారు. వాళ్ళ బ్రదర్ మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. ఆయన ఎక్కడో పనిచేస్తున్నారు, MNCలో పనిచేస్తున్నారు. ఇంటర్వ్యూ కూడా ఆల్రెడీ తీసుకుంటున్నాను, ఇంతకుముందు గుర్తులేదు నాకు. సో ఆయన కూడా వన్ ఆఫ్ ద ప్రూఫ్ అనమాట. ఆయన జాయిన్ అయ్యి ఏంటండి
క్యాబ్ జర్నీలో వర్క్ చేస్తున్నారంట. మన ద్వారా ట్రైనింగ్ తీసుకుని జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ బ్రదర్ని జాయిన్ చేశారు. అంటే నమ్మకం ఉండబట్టే కదండి అది. వాళ్ళ బ్రదర్ని జాయిన్ చేశారు. తర్వాత ఇంకెవరున్నారు? ఎవరు చెప్తారు? ఎవరు ఉన్నారా? ఎవరు చెప్తారు? నాగేశ్వరరావు గారు అర్థమవుతుందండి? సార్ అర్థమవుతుంది సార్. ఏం ప్రాబ్లం లేదు కదా. ఒకటండి, రూమర్స్ నమ్మొద్దండి. స్టూడెంట్స్ మైండ్ అంతా పాడు చేస్తున్నారు. మీరు ఏమీ నేర్చుకోలేదు, మీకు దేనికి పనికిరాదు ఆ సబ్జెక్ట్ అని చెప్పేసి స్టూడెంట్స్ మైండ్ని పాడు చేసి డైవర్ట్ చేస్తున్నారండి. బీ కేర్ఫుల్. ఇటువంటి పర్సన్స్ ఉంటారని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నాకు ఇంత చీప్ మెంటాలిటీ పీపుల్ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎక్కడ కూడా. అది ఇంకెవరు చెప్పండి. అర్థమవుతుంది సార్, నో ప్రాబ్లం. ప్రణయ్ కుమార్ గారు మీకు అర్థమవుతుందంతా? అర్థమవుతుంది సార్. మాకు ఇక్కడ అట్లా రూమర్స్ ఏమి అనిపించలేదు సార్. వాళ్ళు చెప్పినా కూడా అవుట్పుట్ మీరు రోజు చూపిస్తున్నారు కదా సార్. ఓకే. ఇంకోటి FITMM ఇంటిగ్రేషన్ వినయ్ చౌదరి అని మా ఫ్రెండ్ ఉన్నారు, ఆయనతో చెప్పిస్తాను, మాట్లాడాను ఆల్రెడీ, ఆయన చెప్తారు. బట్ నేను కూడా చెప్పగలను కానీ కొంచెం అడ్రస్ కొన్ని పర్చేజ్ ఆడేటప్పుడు కొన్ని అడ్రస్ వస్తాయి. ఎందుకంటే MM కూడా చెప్పాలి కదా, ఆయనకి MM కూడా టచ్ ఉందన్నారు, చెప్పిస్తాను నేను, నో ప్రాబ్లం. ఓకేనా? నేను చెప్తాను FITMM నేను చెప్తాను, ఆయన కూడా చెప్తాను. నేను థియరిటికల్ చెప్తాను, ఆయన కాన్ఫిగరేషన్స్ ఆయన చేసి చూపిస్తారు. టైం సండే రోజు ఉంటుంది క్లాసు. ఓకే. ఇంకా ఎవరు? ప్రణయ్ కుమార్ గారు క్లియర్ కదండి మీకు? సార్ క్లియర్ సార్ అండి, ఏం డౌట్స్ లేవు కదా? చాలా బాగా అర్థమవుతుంది సార్. ఏం లేదు సార్. మనల్ని ఫేక్ అని కొన్ని పోస్టులు పెడుతున్నారు యూట్యూబ్లో, అవన్నీ మీకేమన్నా నమ్మకం ఉందా? లేదు సార్, అవన్నీ ఏం నమ్మట్లేదు సార్ నేను. ఒకటి అది ఒకటండి, మనము ఏమైతే చెప్తామో అవన్నీ చెప్తాం. SAP చెప్పొచ్చండి, ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి, 100 టాపిక్స్ ఉంటాయండి. అన్నీ అందరూ కవర్ చేయలేరు కదా. కొంతమంది చెప్తుంటారు, కొన్ని ఇన్స్టిట్యూట్స్లో చెప్పరు. కొంత బేసిక్, కొంతమంది కొన్ని ఒక రకంగానే ఆలోచిస్తారు. ఇప్పుడు 9 మంత్స్ చెప్తాడు రమేష్ చౌదరి గారు, ఆయన 1 year చెప్తాడు. ఇంకొక ఆయన IG రెడ్డి అని ఆయన 6 months చెప్తారు. వాళ్ళందరూ పెద్ద పెద్ద ట్రైనర్స్ చెప్తూ ఉంటారు, ఎవరిష్టం అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్లాన్ చేసుకుంటారు. అది ఇంకెవరు? ప్రసాద్ గారు అర్థమవుతుందా? ప్రసాద్ గారు మీట్లో ఉన్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి. శైలజ గారు మేడం మీకు అన్ని అర్థమవుతుంది, ఏం ప్రాబ్లం లేదు కదా? ఓకే 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 రైట్. ఇంకెవరున్నారు? ఇంకెవరు మాట్లాడతారా? సునీల్ గారు, సునీల్, ఏవి సునీల్. అర్థమవుతుంది సార్. నేను చెప్పండి సునీల్ గారు. వినీత మాట్లాడుతుంది సార్, గో హెడ్ అండి వినీత గారు. అంటే యూట్యూబ్లోని, అంటే నేను ఇక్కడ జాయిన్ అవ్వకముందు చాలా వీడియోస్ సెర్చ్ చేశాను. బట్ నాకు ఎన్ని తెలుగులో ఉన్నవి చూసినా కూడాను మీ వీడియోస్ చూసి మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్లో వీడియోస్ తప్ప ఇంకే వీడియోస్ చూసినా కూడా అంత కాన్ఫిడెన్స్ రాలేదు. అంటే మీ దగ్గర చేరితే ఓకే, అట్లీస్ట్ ఎంతో కొంతైనా సరే నేర్చుకోగలము అన్న కాన్ఫిడెన్స్ అయితే జాయిన్ అవ్వక ముందే వచ్చింది సార్. ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్ సార్. నేను భాషం సార్. చెప్పండి చెప్పండి సార్. కాన్సెప్ట్ వైజ్ కానీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ రియల్లీ చాలా గుడ్ సార్. ఈజీ అండర్స్టాండబుల్ సార్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈవెన్ స్పూన్ ఫీడింగ్ ఎలా చెప్తారో అలా చెప్తున్నారు. చాలా చాలా అండర్స్టాండబుల్ సార్ కాన్సెప్ట్ వైజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటండి, స్పూన్ ఫీడింగ్ కొంతమంది ఒక ఆయన ఇప్పుడు ఎవరైతే మనల్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారో ఆయన స్పూన్ ఫీడింగ్ చాలా డేంజర్, అర్థమయ్యేటట్టు చెప్పకూడదు, అర్థం అవ్వకుండా చెప్పాలంటారు. మీకు స్పూన్ అంటే అర్థం అవ్వకుండా, ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారంటే అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ అర్థమవుతుంది, బ్యాక్ అయిపోతారు. స్పూన్ ఫీడింగ్తోనే స్టార్ట్ చేయాలండి. అప్పుడే మీకు స్లోగా ఈ సాఫ్ట్వేర్కి అడాప్ట్ అవుతారు, స్లోగా అడాప్ట్ అవుతారు మీరు. ఓకేనా? కాబట్టి స్లోగా అడాప్ట్ అవుతారు. కాబట్టి మీరు మనం ఫస్ట్ స్పూన్ ఫీడింగ్ ద్వారా ఇద్దాం, నష్టం ఏమైంది దానికి? నేను చెప్పాల్సింది ప్రాపర్గా చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద మీరు హార్డ్ వర్క్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు మీరు. తర్వాత మీరు హార్డ్ ఉన్నా చేస్తారు కదా. ఫస్ట్లోనే హార్డ్గా స్టార్ట్ చేస్తే ఎట్లా కుదురుతుంది కదా. అందువల్ల నేను ఏం చేస్తానంటే పాయింట్ టు పాయింట్ చెప్తాను, పిన్ టు పిన్ చెప్తాను. ఇప్పుడు నాకు చాలా మంది నిన్న కొన్ని కాల్ రికార్డ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సార్ మేము 70,000 పే చేశాము సార్, మాకు ఏం యూజ్ లేదు సార్ అంటున్నారు. కొంతమంది 23,000 కట్టాము సార్, ఎవరైతే మనల్ని
ఇట్లా అంటున్నారో, బ్లైమ్ చేస్తున్నారో, వాళ్ళ దగ్గర నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా మంది వీడియోస్ ఇచ్చాను. కానీ నేను అవన్నీ కూడా నేను ఎక్స్పోజ్ చేయలేదు. ఎందుకు అంత అవసరం? ఒకటి, మనం ఇక్కడ ఎందుకు వచ్చాం? సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. సబ్జెక్ట్ పరంగానే ఉన్నాం. ఒకళ్ళని ఇన్సల్ట్ చేయటం, ఒకళ్ళని కామెంట్ చేయటం, ఒకళ్ళని తక్కువ అని చెప్పడం, ఒకళ్ళు బ్యాడ్ అని చేయడం అవసరం మనకు లేదండి. ఓకే, అది. సో ఎక్కువ కూడా దీని గురించి మనం డిస్కషన్ పెట్టుకోవద్దండి. ఓన్లీ సబ్జెక్ట్ మీదే కాన్సన్ట్రేషన్ చేద్దాము, ప్రాపర్గా నేర్చుకుందామండి. నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోండి. మీకు అడిషనల్గా కావాలంటే నేను చెప్పిన ప్రాపర్ కాన్ఫిగరేషన్స్ మీకు అలవాటు అయిన తర్వాత అడిషనల్ కాన్ఫిగరేషన్స్ మీరు ఓన్గా ఆన్లైన్ ద్వారా నేర్చుకోండి. తర్వాత ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. సెమినార్స్ ఎందుకు చెప్పిస్తానంటే మీకు ఒక రీసెర్చ్ మైండ్ అనేది మీకు అలవాటు అవుతుంది. ఒక టాపిక్ మీద రీసెర్చ్ ఎట్లా చేయాలి ఏంటి అనేది రీసెర్చ్ మైండ్ అనేది అలవాటు అవుతుంది. సో ఆ రీసెర్చ్ మైండ్ సెట్ రావాలని చెప్పేసి సెమినార్ చెప్పిస్తున్నాను. మీరు ఎప్పుడైతే ఓన్గా రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసి సెమినార్స్ చెప్తారో మీరు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు ఒక మంచి పొజిషన్ వెళ్ళడానికి, లేకపోతే మీకు చాలా టాపిక్స్ ఉంటాయి, ఎస్ఏపీ కొన్ని వందల టాపిక్స్ ఉంటాయండి. అవన్నీ మీకు తర్వాత అయినా మీకు అవన్నీ అన్ని అవసరం లేదు. మనకేంటి, కాన్ఫిగరేషన్స్ ఎట్లా చేస్తారో, అవుట్పుట్ ఎలా చేస్తారని కొన్ని టాపిక్స్ నేర్చుకుంటాం. రేపు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి ప్రతి ఒక్కరు మీకు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కంప్లీట్గా గూగుల్ అండ్ యూట్యూబ్ మీదే డిపెండ్ అవుతారండి. ఎగ్జాంపుల్ మనకి ఐడాక్స్ ఉంది. ఎవరో ఒక ఆయన ఐడాక్స్ అప్లోడ్ చేశారు. మొత్తం ఎన్నో అదొక సపరేట్ మాడ్యూల్ కింద ఉంది యాక్చువల్గా ఐడాక్స్. ఆల్మోస్ట్ ఒక 16 to 20 వీడియోస్ ఉన్నాయి. ఒక సపరేట్ టాపిక్ అది. అసెట్ అకౌంటింగ్ ఉంది, దానికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అసెట్ అకౌంటింగ్ మనం 3 days చెప్తామండి, 3-4 days పడుతుంది. అది ఒక సపరేట్ టాపిక్ అనమాట. ఇట్లా రకరకాలుగా ఉంటుందండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ కాన్ఫిగరేషన్స్ ఎట్లా చేస్తాము, అవుట్పుట్ ఎట్లా వస్తుంది, ఏ కాన్ఫిగరేషన్ చేస్తే ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఎర్రర్స్ వస్తే ఎట్లా రిసొల్యూషన్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటాం. అడ్వాన్స్డ్ 100% అడ్వాన్స్డ్ అండి. ఇంకా చాలా ఉంది, అడ్వాన్స్గా చెప్పుకుని వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. 9 months చెప్పుకోవచ్చు, 1 year కూడా చెప్పుకోవచ్చు. బట్ మనం సిలబస్లో నేను ఫస్ట్లో ఎందుకు చెప్తానంటే నేను ఈ టాపిక్స్ కవర్ చేస్తానని అందుకే చెప్తానండి. ఓకేనా? సో ఇటువంటి అన్నెసరీ థింగ్స్ గురించి మనం ఇంకా డిస్కస్ చేసుకోవడం కూడా అనవసరం అండి. మనం ఓన్లీ సబ్జెక్టు దానికి సంబంధించిన మ్యాటరే మాట్లాడటం ఏదైనా. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. థ్యాంక్ యూ సార్, బాయ్.